కిస్మిస్ బ్లాక్ రైస్ కప్ కేక్స్. వావ్, సో డామినేట్ చేసేసింది యాక్చువల్లీ ఆల్రెడీ, ఎందుకంటే మనం స్వీట్ టూత్ కాబట్టి అందరము స్వీటే ఎక్కువ ఇష్టపడతాం. చూద్దాం, కొంచెం బ్లాక్ రైస్ అంటున్నావు, కిస్మిస్ అందరికీ ఇష్టము. సో చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. స్టార్ట్ చేసిద్దామా మరి? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కిస్మిస్ బ్లాక్ రైస్ కప్ కేక్స్ అనమాట. అండ్ బ్లాక్ రైస్ అంటే పౌడర్ ఫామ్ లో తీసుకొచ్చాము. అవును. సో తరచుగా యూజ్ చేయొచ్చా ఈ బ్లాక్ రైస్ అనేది, ఏంటి అసలు? యూస్ చేయొచ్చు. సో ఇవన్నిట్లో ఏంటంటే బ్లాక్ రైస్ కానీ బ్రౌన్ రైస్, రెడ్ రైస్, ఇవన్నిట్లో మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు మన వైట్ రైస్. అండ్ దాంతోపాటు ఈ రైస్లో ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అండ్ వైటమిన్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి. ఓకే, సో శనగపిండి తీసుకొచ్చా? సో కప్ కేక్స్లో అంటే శనగపిండి కొంచెం డిఫరెంట్ ఆప్షన్ యాక్చువల్లీ. రైస్ ఫ్లవర్ కూడా అంతే, కొద్దిగా సౌత్ టచ్ ఇస్తున్నాం అన్నమాట కప్ కేక్స్లో. ఓకే, మరి ఎలాగైనా మనం మైదా పిండి యూస్ చేయకుండా కొంచెం హెల్తీ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తున్నాం. సో అదేంటి క్రీమా? ఇది కోకోనట్ మిల్క్. ఓకే, సో కోకోనట్ మిల్క్. వావ్, మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. పర్ఫెక్ట్. సో ఫస్ట్ టైం ఆ రైస్ ఫ్లవర్ కూడా ఎలా ఉంటుందో చూడాలి, బ్లాక్ రైస్ ఫ్లవర్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. ఫస్ట్ బ్లాక్ రైస్ ఫ్లవర్, ఓకే, అండ్ అలాగే కిస్మిస్, అలాగే ఒక స్పూన్. సో ఇందులో కొంచెం శనగపిండి. సో ఎందుకు, జస్ట్ టేస్ట్ కోసమా లేకపోతే బైండింగ్ కోసమా? బైండింగ్ కోసం మనం యూస్ చేస్తున్నాం. కొంచెం అవిసె గింజల పౌడర్. సో డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అదేం యూస్ చేయకుండా ఓన్లీ జస్ట్ ఫ్లాక్ సీడ్స్ పౌడరే యూస్ చేస్తున్నాం. ఆ తర్వాత కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడర్ కొంచెం, అండ్ అలాగే కొంచెం బ్రౌన్ షుగర్. సో ఫస్ట్ ఈ డ్రై పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. సో కావాలంటే మనం ఈ బ్రౌన్ షుగర్ ప్లేస్లో జాగరీ పౌడర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ వైట్ షుగర్, ఏదైనా స్వీట్నర్ పర్లేదు. సో అవిసె గింజలు మనం ఎవ్రీడే కొంచెం తీసుకోవాలి, ఒక 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్స్ కానీ అంటూ ఉంటారు. సో ఎవ్రీడే తీసుకోవచ్చా మరి అవిసె గింజలు? ఎవ్రీడే తీసుకోవచ్చు. రైట్ నా ఇప్పుడున్నది ఏంటి అంటే ఎక్కువగా బాడీలో అందరికీ కొలెస్ట్రాల్స్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. బికాజ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానీ, వాళ్ళ ఫుడ్, లేదంటే టైమింగ్స్ మెయింటైన్ చేయకపోవడం, క్వాంటిటీ మెయింటైన్ చేయకపోవడం. సో ఫ్లాక్ సీడ్స్ మెయిన్ రోల్ ఏంటి అంటే కొలెస్ట్రాల్స్ని చక్కగా తగ్గిస్తుంది బాడీలో. అండ్ అలాగే డయాబెటిక్ పీపుల్కి షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. సో చక్కగా డ్రై ఐటమ్స్ అన్ని కలిపేస్తాము. నెక్స్ట్ మనం కోకోనట్ మిల్క్ వేస్తూ కలిపేసుకుందాం. జస్ట్ కొంచెం థిక్ దోశ బ్యాటర్ లాగా వస్తే సరిపోతుంది. ఎస్, సరిపోతుంది. ఇదంతా మిక్స్ చేసుకొని వీలైతే వాటర్ వేసుకుందాం. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఏమంటే దోశ బ్యాటర్ కంటే, ఇడ్లీ బ్యాటర్ కంటే కొంచెం థిక్గా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేద్దాం ఇందులో. కొంచెం ఆ ఫ్లఫీనెస్ వస్తేనే బాగుంటుంది యాక్చువల్లీ. ఇది పక్కన పెట్టేసుకొని మనం మౌల్స్కి కోకోనట్ ఆయిల్ రాసేద్దాం. సో కొంచెం కోకోనట్ ఆయిల్తో సో మొత్తం కోకోనట్ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే. సో ఇది కూడా అంటే యూజువల్గా కేరళ వాళ్ళు ఎవ్రీడే యూస్ చేస్తుంటారు కోకోనట్ ఆయిల్. మనం ఇక్కడ అలవాటు లేదు కాబట్టి వీక్లీ ఎన్నిసార్లు యూస్ చేస్తే బెటర్? సో యాక్చువల్లీ ఏంటంటే మనము ఆయిల్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. లైక్ ఎవ్రీ మంత్ సీడ్స్, కోకోనట్ ఆయిల్ ఒక 1 మంత్, ఆ తర్వాత నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ, రైస్ బ్రాన్ కానీ ఇలా యూస్ చేస్తూ ఉంటే అందులో మనకు వైటమిన్స్ ఉంటాయి. ఆ వైటమిన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి అది చక్కగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ కొలెస్ట్రాల్స్ కూడా ఎక్కువగా పెరగకుండా ఉంటాయి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇది వేసేద్దాం. ఇదైతే కొంచెం మనం బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి 3/4 ఫిల్ చేస్తే సరిపోతుంది. అవును.
చాలా మంది పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు, Yes. ఎందుకంటే చాక్లెట్ కేక్, చాక్లెట్ కప్ కేక్ లాగా ఆ కలర్ ఉంటుంది కాబట్టి బ్రౌన్ కలర్. సో పర్ఫెక్ట్. సో కొద్దిగా అలా ట్యాప్ చేస్తే బెటర్ ఏమో కదా, లోపల ఏమైనా వాయిడ్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు కొంచెం దీని మీద కిస్మిస్తో గార్నిష్ కూడా చేసేద్దాం. పర్ఫెక్ట్ అనమాట. ఇంకా మనం దీన్ని బేక్ చేసేద్దాం. ఓకే పల్లవి, చూసేద్దామా ఒకసారి? రెడీ అయ్యేలేమో. చూసేద్దాం. పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి అనమాట. సో ఇంకా మనం సర్వ్ చేసుకోవడమేనా? ఇంకా మనం సర్వ్ చేసేస్తాం. ఓకే. ఓకే లాస్య, మన కిస్మిస్ బ్లాక్ రైస్ కప్ కేక్స్ రెడీ. వావ్, కిస్మిస్ బ్లాక్ రైస్ కప్ కేక్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కిస్మిస్ బ్లాక్ రైస్ కప్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్లాక్ రైస్ పిండి 1 కప్పు, కిస్మిస్ 1 కప్పు, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, అవిసె గింజల పొడి 1 కప్పు, ఉప్పు తగినంత, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు. కిస్మిస్ బ్లాక్ రైస్ కప్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో బ్లాక్ రైస్ పిండి, కిస్మిస్, శనగపిండి, అవిసె గింజల పొడి, కొద్దిగా ఉప్పు, బేకింగ్ పౌడర్, బ్రౌన్ షుగర్, కొబ్బరి పాలు పోసి బాగా కలిపి ఆ తర్వాత బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. కేక్ మౌల్డ్స్ కి కొబ్బరి నూనె రాసి కలిపిన కేక్ మిశ్రమాన్ని మౌల్డ్స్ లో వేసి బేకింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి కిస్మిస్ వేసి ఓవెన్ లో పెట్టి కాసేపు బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కిస్మిస్ బ్లాక్ రైస్ కప్ కేక్స్ రెడీ.